భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుకూరు మండలంలోని రామానుజవరం గ్రామంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుల్లోజు అయోధ్యాచారి కుటుంబ సభ్యులను మంత్రి పొంగులేటి పరామర్శించారు. స్థానిక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావుతో కలిసి అయోధ్యాచారి ఇంటికి చేరుకుని అయోధ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ధన్యవాదాలర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో అయోధ్యాచారి మృతి చెందాడని వార్త వినగానే దిగ్భ్రాంతి గురైనట్లు తెలిపారు. మంచి మిత్రుడు ఆప్తుడిని కోల్పోవడం బాధాకరమని అన్నారు. దురదృష్టకరం, బాధాకరం. పార్టీలు ఏవైనా కూడా ఒక మంచి మిత్రుణ్ణి, ఒక ఆప్తుణ్ణి కోల్పోవటం చాలా బాధాకరం, చాలా విషాదం కూడా. మిత్రుడు అయోధ్యాచారి గారు నాకు గడిచిన 20 సంవత్సరాల నుంచి చాలా ఆప్త మిత్రుడు. పార్టీలు కమ్యూనిస్టు సిద్ధాంతాలకి తను కట్టుబడి ఉన్న పార్టీలు వేరైనా ఈ ప్రాంత ప్రజలు, బడుగు బలహీన దళిత గిరిజనులు బాగోగుల కోసం అనేక పర్యాయాలు, నేను అధికారంలో ఉన్ననాడు, అధికారంలో లేనినాడు కూడా వారి శ్రేయస్సు కోసం, వారి బాగోగుల కోసం అనేక పర్యాయాలు నన్ను కలవటం జరిగింది. నాతో పాటు నా సహచర శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు పాయ వెంకటేశ్వరరావు గారు, అదే రకంగా బ్రహ్మయ్య గారు, విజయబాబు గారు, ఇంకా భద్రాచలం శాసనసభ్యులు వెంకటరావు గారు, వీరందరినీ కూడా అనేక పర్యాయాలు ఒక్కొక్కసారి వీరిని కూడా ఎంట పెట్టుకొని రావటం జరుగుతుండేది. రోడ్డు యాక్సిడెంట్ లో సుమారు 10-12 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్తుంటే సూర్యాపేట దగ్గర యాక్సిడెంట్ లో చనిపోవటం చాలా బాధాకరం. ఏది ఏమైనా ఒక మంచి మిత్రుణ్ణి, ఒక మంచి శ్రేయోభిలాషిని కోల్పోయినందుకు బాధగా ఉన్నా, మనిషి పుట్టినప్పుడే, మనిషి పుట్టడం ఎంత సర్వసాధారణమో మనిషి చనిపోవటం కూడా అంతే జరుగుద్ది. ఆ చనిపోయిన తర్వాత ఆ మనిషి యొక్క గొప్పతనాలు, ఆ మనిషి చేసిన మంచి కార్యక్రమాలు ఈ సమాజంలో మిగిలిపోయి ఉంటాయి. అలా మంచి కార్యక్రమాలు చేసిన వ్యక్తుల్లో అయోధ్యాచారి గారు మంచి మిత్రుడు. నాకే కాదు, ఈ ప్రాంతంలో ఉన్న కమ్యూనిస్టు సోదరులకే కాదు, కమ్యూనిస్టు కాని సోదరులకి కూడా అనేక పేద కుటుంబాలకి వారి లేని లోటు తీర్చలేంది. వారి కుటుంబానికి వ్యక్తిగతంగా నా పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తప్పకుండా అండగా ఉంటది. అదే రకంగా ఎవరైతే అయోధ్యాచారన్నతో పాటు వారు కొనసాగారో, వారితో పాటు అడుగులో అడిగేసి నడిచారో వారందరికీ కూడా